మనలో చాలా మతవాదులు ఉంటారు చూడండి, వైష్ణవులు, శైవులు, శాక్తీయులు. వీళ్ళు ఒకసారి అస్సలు శివుడేనండి, విష్ణువు ఏంటండి ఇక్కడ అంటారు. మళ్ళీ లేదండి విష్ణువేనండి, మొత్తం మూలం విష్ణువే. అది పరాశక్తి ఎవరండి? విష్ణువుకి శక్తి ఉంది కదండి, ఇంకా మళ్ళీ శక్తి ఏంటండి అని వైష్ణవులు అమ్మవారిని ఒప్పుకోరు, శైవులు విష్ణువుని ఒప్పుకోరు, శాక్తీయులు వీళ్ళిద్దరినీ ఒప్పుకోరు. అసలు నాస్తికుడు అందరికంటే గొప్పవాడు, వాడు ఎవరిని ఒప్పుకోడు. వీళ్ళకంటే గొప్ప మతం వాడిది, మొత్తం తీసేయమంటాడు. ఈ పిచ్చి ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని పిచ్చికి సమాధానం చెప్పాడు కాళిదాసు 2500 ఏళ్ల క్రితం. అంటే అప్పటి నుంచి ఉంది ఇది. ఏకైవ మూర్తి బిభదే త్రిధాస. మీరు కొట్టుకు చావకండి అనవసరంగా. ఒకే మూర్తి 3గా మారింది. అంతేకాదు సామాన్యమేషాం ప్రథమావరత్వం. ఓసారి ఒకళ్ళు ఎక్కువ అవ్వడం, రెండో వాళ్ళు తక్కువ అవ్వడం ఎప్పుడూ జరుగుతుంది. అది అందులో వాళ్ళకేం అహంకారాలు లేవు. మీరెందుకు ఊరికే కొట్టుకుంటున్నారు అని ఇంకా ఉదాహరణ చెప్పాడు. విష్ణువరహరక. మీరు పురాణ కథలు చదివితే ఒక్కసారి విష్ణువు కంటే హరక శివుడు గొప్పవాడు, తెలివైనవాడు, జ్ఞానవంతుడు అనిపిస్తాడు. విష్ణువు అజ్ఞానంలో పడితే శివుడు బయట పడేశాడు. కథ ఉంది.